ఓకే, సో నెక్స్ట్ రెసిపీ కూడా చాలా అంటే సింపుల్ గా అయిపోయేది అనమాట. అంటే కొంచెం ఆడేసి కొంచెం బాగా నీరసంగా ఉంటారు కదా, సో అందుకనే. అండ్ మనకి లిక్విడ్స్ చాలా ఇంపార్టెంట్ ఆ డే అంతా కూడా. మనం అసలు చూసుకోము కూడా మనం ఎంత వాటర్ తీసుకుంటున్నాము. ఎనర్జీ డ్రింక్ అన్నమాట. సో మంచి స్మూతీ చేసుకోబోతున్నాము, స్ట్రాబెరీ అండ్ అవకాడో స్మూతీ. నైస్, ఇంట్రెస్టింగ్. ఒకటేమో డామినేటింగ్, ఇంకోటేమో బ్లాండ్ ఫ్రూట్స్ తీసుకున్నాము. మరి డెఫినెట్ గా బాగుంటుంది. ఆబ్వియస్ గా స్ట్రాబెరీ డామినేట్ చేస్తుంది, కానీ దీనికి ఇంకా ఏం టేస్ట్ ఉన్నాయో చూడాలనిపిస్తుంది నాకు. స్టార్ట్ చేద్దామా? తీసుకొస్తాను. ఓకే, సో మన ఇంగ్రీడియంట్స్. ఓకే, సో స్మూతీ కాబట్టి సింపుల్ ఇంగ్రీడియంట్స్ యట్ వెరీ టేస్టీ ఇంగ్రీడియంట్స్ అనమాట. సో స్ట్రాబెరీ, అవకాడో కాకుండా కూడా మనకి మళ్ళీ ఫిగ్ కూడా ఉంది, వెరీ స్వీట్ గా టేస్టీగా. అండ్ బనానా కూడా ఉంది. అందుకే మనం షుగర్ అవేం లేకుండా లైట్ గా మంచి టేస్ట్ అండ్ ఫ్లేవర్ కోసం హనీ వాడుతున్నాం అనమాట. నైస్. సో పాలు రెడీ, అన్ని రెడీ కాబట్టి డైరెక్ట్ గా మనం బ్లెండ్ చేసేసుకోవాలి. ఓకే, స్టార్ట్ చేద్దాం. అండ్ ఐ థింక్ బనానా ఇది కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం మనకి ఏమంటారు ఫిల్లింగ్ గా కూడా ఉంటుంది కదా, కొంచెం సేపు హాయిగా తిన్నట్టుగా. స్ట్రాబెరీస్ తీసుకున్నా కూడా మనకి వెంటనే కొంచెం ఆకలిస్తుంది. అండ్ యాక్చువల్లీ మనం స్మూతీస్ చేసుకున్నప్పుడు ఐస్ క్రీమ్స్ అండ్ షుగర్స్ లాట్ ఆఫ్ మామూలుగా అలా ఎక్కువ వేసుకుంటూ ఉంటారు, కానీ మనం ఎప్పుడు హెల్తీగా ప్లాన్ చేస్తాం కాబట్టి సో కొంచెం ఇలా అంటే ఫ్రూట్స్ ఇవన్నీ యాడ్ చేసుకుంటూ కొంచెం మళ్ళీ హనీ, చాకో చిప్స్, చాక్లెట్ ఫ్లేవర్ తీసుకొని చేసుకోవచ్చు. అలా మనకు నచ్చినట్టు కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే షుగర్ వేసుకోకుండా ఉండడం వల్ల మనకి ఇంపార్టెంట్ గా ఏంటి అంటే బికాస్ షుగర్ కూడా యాక్చువల్లీ చాలా టాక్సిన్ ఫిల్ చేసుకుంటూ ఉంటుంది బాడీలో, కాబట్టి అది డీటాక్సిఫై చేయడానికి కూడా చాలా టైం పడుతూ ఉంటుంది. అందుకనే మనం అవన్నీ లేకుండా న్యాచురల్ గా హనీ వాడుతున్నాం. ఓకే, సో ముందుగా స్ట్రాబెర్రీస్ రెడీగా ఉన్నాయి కాబట్టి వేసేద్దాము. అవకాడో కూడా, బెర్రీస్ అన్ని కూడా డీటాక్సిఫికేషన్ కి చాలా హెల్ప్ చేస్తాయి. స్ట్రాబెర్రీస్, తర్వాత అవకాడో, బనానా. సో ఇక చక్కగా మనం ఫిక్స్ కూడా తెచ్చేసుకున్నాము. అంజీర్ కూడా చక్కగా ఎక్కువగా తీసుకోవాలి, ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము ఐరన్ తక్కువ ఉండడము, హెయిర్ ఫాల్ ఉండడము. సో యాక్చువల్లీ అంజీర్ బాగా హెల్ప్ చేస్తుందన్నమాట కొంచెం ప్రివెంట్ చేయడానికి. సో అందుకని అవి ఎక్కువగా తీసుకుంటే మంచిది. దొరికినప్పుడల్లా ఫ్రూట్ లా ఉన్నప్పుడే కొంచెం మాక్సిమం తినడానికి ట్రై చేస్తూ ఉంటే బెటర్. డ్రైడ్ ఫామ్ లో కూడా యాక్చువల్లీ బాగుంటుంది న్యూట్రిషన్, కాకపోతే ఎందుకంటే కొంచెం డ్రై అయిన తర్వాత మనకి చూస్తూ ఉంటాము కొన్ని ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి. సో అలాంటప్పుడు అలా కూడా తీసుకోవచ్చు. ఇవి ఇలా ఉన్నప్పుడు ఆల్సో ఈక్వల్లీ హెల్దీ అని అంటాం కదా. సో ఇలా దొరికినప్పుడు డెఫినెట్లీ ఈ స్మూదీస్ లో అలా ఇంక్లూడ్ చేసుకున్నాం అంటే మంచి, చాలా బాగుంటుంది. అంటే ఎలా అయినా డ్రై ఫ్రూట్స్ టేస్ట్ కిను డైరెక్ట్ గా ఇలా గా ఉన్నదాన్ని తినడానికి టేస్ట్ వైజ్ కూడా ఒక డిఫరెన్స్ ఉంటుంది. సో అది ఎంజాయ్ చేయాలంటే మాత్రం రెండు తినాల్సిందే. ఓకే, అయితే సో ఇప్పుడు ఫిక్స్, బనానా, స్ట్రాబెర్రీ, అవకాడో అన్ని వేసేసుకున్నాము. సో లైట్ గా హనీ కూడా ఇప్పుడే వేసినా, హనీ కూడా వేసేసుకున్నాము. సో బ్లెండ్ అవుతుంది బాగా మనకి యాక్చువల్లీ. సో ఎక్కువ అవసరం ఉండదు, ఆల్రెడీ మనకి ఫ్రూట్స్ నుంచే బాగా మంచి స్వీట్నెస్ వస్తుంది కాబట్టి. సో ఫస్ట్ కొద్దిగా పాలు పోసుకుని బ్లెండ్ చేసి తర్వాత మళ్ళీ మిగతా పోసుకుంటాం. సో ఒకవేళ మిల్క్ వద్దు, డిటాక్సిఫికేషన్ కోసం స్మూతీస్ చేసుకుంటున్నాము అనుకుంటే మాత్రం డెఫినెట్లీ అది అవాయిడ్ చేసేసుకుని కోకోనట్ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో వేరే ఏ కాంబినేషన్ తీసుకుంటే బెటర్ అంటావు జనరల్గా? అవకాడో ఆర్ స్ట్రాబెర్రీ అంటే ఇది న్యూట్రిషన్ వైజ్ కూడా మనం కవర్ చేసినట్టు ఉందా ఇందులో? అంటే మామూలుగా అయితే అవకాడో, స్ట్రాబెర్రీ ఇవన్నీ కూడా అంటే లైట్ క్యాలరీస్ కోసం మనము బనానా యాడ్ చేసుకుంటాం. సో అలా మనం చూసుకున్నప్పుడు ఒకవేళ స్ట్రాబెర్రీస్ ఎక్కువ వాడుతున్నాము అంటే యాక్చువల్లీ బెర్రీ స్మూతీ కూడా తీసుకోవచ్చు. అవును, లాట్ ఆఫ్ డిఫరెంట్ బెర్రీస్ మనకి అవైలబుల్ గా ఉంటాయి. చాలా లో క్యాలరీ, మంచి డీటాక్సిఫై చేస్తుందన్నమాట. మంచి క్లెన్జింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి బెర్రీస్ అన్నిటికీ కూడా. అది కూడా అంటే వాడచ్చు. ఈవెన్ స్టోన్స్ వచ్చినా కూడా క్రాన్బెర్రీస్ చాలా మంచిది కూడా కాబట్టి అది కూడా తీసుకోవచ్చు వితౌట్ మిల్క్. సో వితౌట్ మిల్క్ మనం ప్లాన్ చేసుకుంటే మంచిది. సో ఇక్కడ బెర్రీస్ మనకి ఫ్రెష్వి చాలా తక్కువ దొరుకుతూ ఉంటాయి కాబట్టి డ్రై ఫ్రూట్స్వి నానబెట్టుకుని వాడుకోవడము, లేదంటే కొన్ని క్యాండ్ కూడా దొరుకుతూ ఉంటాయి కదా. సో ఈ స్మూదీస్ కానీ ఇలాంటివి ఏమైనా టార్ట్స్, ఈవెన్ ఇందాక మనం చూసిన టార్ట్స్ చూడాలన్నా కూడా నాకు తెలిసి అలాంటివి బాగా ఉపయోగపడతాయి. ఓకే, సో ఇంకా కొంచెం బ్లెండ్ అవ్వాలి కదా, లైట్గా మనకి అవకాడో పీసెస్లా వేసుకున్నాం కాబట్టి. సో ఎస్, గౌరీ అక్కడ బ్లెండ్ చేస్తూ ఉంటుంది, యమ్మీగా మనకి స్మూదీ రెడీ అయిపోతూ ఉంటుంది. సో హోలీ అనగానే కొంచెం మనకి ఎనర్జీ కూడా కావాలి కదా, బోల్డ్ అని ఆటలాడుకోవాలి, అందరితో కలిసి ఎంజాయ్ చేయాలని అనుకున్నప్పుడు అందుకే మంచి ఎనర్జీ స్మూదీ ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట. సో స్ట్రాబెరీ, అవకాడోతో పాటు వీ హ్యావ్ బనానా కూడా కాబట్టి
ఆ బనానా అనగానే ఇన్స్టెంట్ ఎనర్జీ గుర్తొస్తూ ఉంటుంది. ఎనీవే సింపుల్ ప్రొసీజర్, చక్కగా బ్లెండ్ అయిపోయింది బ్రేక్ టైంలో. అండ్ ఇప్పుడు సర్వ్ చేసుకోవడమే. ఓకే, సో యోగర్ట్ వేసుకుంటే డెఫినెట్లీ కొంచెం థిక్నెస్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం గ్లాసెస్లోకి సర్వ్ చేసేసుకుందాం. జనరల్ గా మనం తీసుకున్న ఈ ఫ్రూట్స్ కాంబినేషన్ కి యోగర్ట్ బాగా సూట్ అవుతుంది కాబట్టి టేస్ట్ వైజ్ కూడా ఈవెన్ అదైనా మనం ప్రిఫర్ చేసుకోవచ్చు. ఓకే, సో కొన్ని చాకో చిప్స్ కూడా వేసుకోవచ్చు పై నుంచి. ఓకే, సో చాకో చిప్స్ వేయడం వల్ల మంచి కలర్ఫుల్ గా కూడా ఉంది స్మూదీ. మరి మేము టేస్ట్ చూసే ముందు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇంకోసారి చూసేయండి. స్ట్రాబెర్రీ అవకాడో స్మూదీకి కావాల్సిన పదార్థాలు: ఫిగ్ 1, స్ట్రాబెర్రీస్ 2, అరటిపండు 1, అవకాడో 1, పాలు 1 కప్పు, తేనె 1 టీ స్పూన్, కోకో చిప్స్ 1 టేబుల్ స్పూన్. స్ట్రాబెర్రీ అవకాడో స్మూదీ తయారు చేసుకునే విధానం: ముందుగా బ్లెండర్ లో స్ట్రాబెర్రీస్, అవకాడో, అరటిపండు, అంజీర్, తేనె, పాలు పోసుకుని కాసేపు బాగా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకుని పైన చాకో చిప్స్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే స్ట్రాబెర్రీ అవకాడో స్మూతీ రెడీ.